ఇప్పుడు ఆడవాళ్ళని కాపాడటానికి చట్టాల్లో ఎన్నో 498 అని, డొమెస్టిక్ వయలెన్స్ అని ఇవన్నీ వచ్చాయి. అది నిజంగా బాధపడే ఆడవాళ్ళకి అలాంటివి అప్లికబుల్. కానీ కొంతమంది ఆడవాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేసి అమాయకులైన భర్తల్ని బలి తీసుకుంటం జరుగుతుంది. ఈ కేసు మీరు తీసుకుంటే పుట్టింటికెళ్ళిపోయింది ఆమ. 10,00,000 ఇస్తేనే, 20,00,000 ఇస్తేనే నేను నిన్ను చూడనిస్తాను, లేకపోతే నీ మీద కేసేస్తాను అంటే, ఒకవేళ ఈయన భయపడితే ఆ 10,00,000, 20,00,000 ఇచ్చి కూర్చోవాలి. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ 10,00,000, 20,00,000 అడుగుతుంటే జీవితాంతం ఇలా అప్పులు చేసి ఇచ్చి లాస్ట్‌లో డిప్రెషన్‌కెళ్ళి సూసైడ్ చేసుకుంటాం తప్ప వేరే మార్గం ఉండదు. మీరు భయపడకూడదు అంటున్నా నేను. ఎవరైనా మీ భార్యలు మీ మీద ఫాల్స్ కేసులేస్తే మీరు భయపడకుండా దయచేసి ఒక మంచి అడ్వకేట్‌ని కలిస్తే హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ అని ఉంటది. అంటే అన్ని ఫాల్స్ అలిగేషన్స్, నేనసలు ఆ పనులు ఏం చేయలేదు అంటే ఆ కేసే కొట్టేస్తారు. ఇంత చిన్నది తెలియకుండా, అంటే లీగల్ పట్ల అవేర్‌నెస్ లేక వీళ్ళు భయపడిపోయి డబ్బులు ఇస్తం జరుగుతుంటది. అలాంటి భర్తలకు నేను చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండండి. మీ మీద కేసేసినా అందులో మీ తప్పేమీ లేకపోతే మీరు భయపడే అవసరం లేదు. హైకోర్ట్‌కెళ్ళి క్వాష్ చేయొచ్చు. ఆ కేస్‌ని కొట్టిపడేయొచ్చు.